మధ్యప్రదేశ్ మంత్రిత్వ శాఖలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భోపాల్లోని మంత్రాలయం 3వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్నికిలలు ఎగిసిపడడంతో 1, 4, 5, 6 ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. మధ్యప్రదేశ్ మంత్రిత్వ శాఖలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భోపాల్లోని మంత్రాలయం 3వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్నికిలలు ఎగిసిపడడంతో 1, 4, 5, 6 ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గల కారణాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమత కొద్దిసేపటి క్రితమే మధ్యప్రదేశ్ స్టేట్ సెక్రటరియట్ భోపాల్ క్యాపిటల్ సిటీలో ఏదైతే భోపాల్ క్యాపిటల్ సిటీలో ఉంది, దీనిలో మంటలు వ్యాపించినట్లు మనకు వార్తలు వస్తున్నాయి. ఇది 1, 4, 5, 6 ఫ్లోర్లలో మంటలు వ్యాపించినట్టు కూడా పూర్తిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాలను కూడా దట్టమైన పొగతో కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. దట్టమైన పొగతో కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. 5 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే స్పాట్ చేరుకొని మంటలపై అదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. అయినప్పటికీ కూడా మంటలు తగ్గడం లేదు. అయితే దాదాపు 4, 5 ఫ్లోర్లలో ఉన్న కార్యాలయాలకు సంబంధించిన ఏదో సెక్రటరీకి సంబంధించిన ఫైర్స్ ఉంటాయి, అవన్నీ కూడా దగ్గరమైనట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే 4, 5 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మరిన్ని ఫైర్ ఇంజన్లు తెప్పించేందుకు ఇప్పటికే అక్కడ ఉన్న ఫైర్ అధికారులు కావచ్చు, ఇటు ఆ సెక్రటరీకి సంబంధించిన విభాగం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ డీజీపీ కావచ్చు, డీజీపీ చేరుకున్నారు. మంటల అదుపు తెచ్చేందుకు ఇప్పటికే శాయశక్తులు కృషి చేస్తున్నారు. అయితే ఎందుకు మంటలు వ్యాపించాయి, ఎలా వ్యాపించాయి అనే దానిపైన విచారణ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎట్లా వ్యాపించాయి అనేది కూడా ప్రాథమిక విచారణలు తేలలేదని కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే 4, 5, 6 ఫ్లోర్లో ఉన్న కొన్ని కార్యాలయాల్లో మాత్రం పూర్తిగా పనితో పాటు ఫైళ్లు కూడా దగ్గరమైనట్టు తెలుస్తుంది. ఎలాంటి ఫైళ్లు దగ్గరమై ఏ శాఖకు సంబంధించిన ఫైళ్లు దగ్గరమైన దానిపైన మరికొంత సేపటి వరకు కూడా సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే ముందుగా వాటిని మంటలను అదుపు చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపు చేసిన తర్వాత ఎలాంటి దేని వల్ల ఈ ఫైర్ సంభవించింది, ఎలాంటి అజాగ్రత్తల వల్ల ఈ ఫైర్ సంబంధించిన దానిపై విచారణలో తేలనుంది. విచారణకు కూడా ఆలోచించినట్టు తెలుస్తుంది. ఆయా శాఖల విభాగాధిపతులు ఇప్పటికే ఆయా సెక్రటరీ చేరుకున్నారు. అయితే పొగలు ఎక్కువ రావడంతో ఆయా ప్రాంతాల్లో దట్టమైన పొగ పేరుకుపోవడం అక్కడున్న స్థానిక ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ 5 ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకుని మంటలు అదుపు చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కాసేపటి వరకు కూడా మంటలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ మంటలు ఏ ఫ్లోర్ లో ఫస్ట్ చెలరేగాయి, ఎక్కడి నుంచి ఏ ఫ్లోర్ కు పాకాయి అనేది కూడా ఇంకొంచెం అయితే కానీ తెలుస్తుంది. అంతేకాకుండా అయితే మొత్తానికి కొన్ని ఫైళ్లు అయితే ఇప్పటికే పూర్తిగా దగ్గరమైనట్టు కూడా తెలుస్తుంది. కీలక ఫైళ్లు అంటే కొన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లన్నీ కూడా సెక్రటరీ కార్యాలయాల్లో ఉంటాయి. సెక్రటరీ కార్యాలయాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు కూడా సెక్రటరీలో ఉంటాయి. కాబట్టి ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఫైళ్లు ఎక్కువ కాలిపోయాయి అనే దానిపైన దృష్టి సారిస్తున్నా వాటిని ఫైళ్లకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కాలిపోకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా మంటలు ఎక్కువ వ్యాపించడంతో వాటిని తొలగించలేకపోయారు. అయితే 4, 5 ఫ్లోర్ 1, 4, 5, 6 ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. మరికొద్ది సేపట్లో మరిన్ని ఫైర్ టెండర్లను పిలిపించి మంటల అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.